ఎవరో మంత్రి గారు జానారెడ్డి గారిని లెక్కలు చెప్పండి అని చెప్తా ఉన్నారు మాకు. ఎస్, జానారెడ్డి గారు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నప్పుడు వారు సక్రమంగానే లెక్కలు చెప్పారు, సక్రమంగానే మాతో పాటు మీకు కూడా శాంక్షన్ చేసి చాలా ప్రాజెక్టులు ఇచ్చారు. దానికి ఉదాహరణే మన ఆర్థిక శాఖ మార్చులు వారు ఇప్పుడే ఒక మాట చెప్పారు, మీతో పాటు నేను కూడా తీసుకొని పోయాను కానీ దాంట్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవని. ఎస్, మొన్న లేవు. కానీ ఈరోజు మీరు 1,49,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారండి ఈ చెరువులో తవ్వటానికి, కానీ ఆ నీళ్లు తీసుకొచ్చి వీటిలో పోయటానికి. అప్పుడు లేవంటే అర్థం ఉంది, మరి ఇప్పుడేమైనా? ఇప్పుడు మిషన్ కాకతీయ పేరు మీద 25,000 కోట్లు, ఈ కాళేశ్వరం పేరు మీద 86,000-88,000 కోట్లు, అక్కడ నుంచి పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చే 38,000 కోట్లు, సీతారామ ప్రాజెక్టు కింద తీసుకొచ్చే 10,000 కోట్లు, ఈ మొత్తం కలిపితే 1,49,000 కోట్లతో నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ మొత్తాన్ని తడిపేస్తూ ఉంటే మరి ఆ డబ్బులు దానికోసమే కదా ఖర్చు పెట్టేది. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు లేవని ఎందుకు ఆందోళన పడతా ఉన్నారు? అవి రావని అనుకుంటున్నారా? ఒకవేళ అవి రాకపోతే ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు? అవి రావని మీరు అనుకుంటే, ఈ 1,49,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడతా ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా ఆర్థిక శాఖ మంత్రి గారు. ఇది ఒకటి. రెండో అంశం అధ్యక్ష, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ ప్రొక్యూర్మెంట్ మీద 42,000 కోట్లకు సంబంధించిన అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి డెఫినెట్గా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయని మేము అడుగుతా ఉన్నాం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డెఫినెట్గా అడుగుతా ఉన్నాం. ఈ సభకి, ఈ రాష్ట్రానికి తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. దీంతో పాటే ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి మిషన్ కాకతీయ పేరు మీద టెండర్లు పిలిస్తే అధ్యక్ష, ఈ టెండర్లు దానికే చెప్తాను, కంపేర్ చేసి చెప్పకపోతే మిషన్ భగీరథ చెప్తాను. ఇదేమో అధ్యక్ష, నేను చెప్తా ఉన్నాను. మీరు ఒక్క నిమిషం, నేను అదే సబ్జెక్ట్ చెప్తాను. నేను చెప్పేది ఇదే సబ్జెక్ట్ చెప్తాను. దయచేసి మేడం స్పీకర్, ఈ టెండర్ల విధానం ఎట్లా ఉందంటే, మిషన్ కాకతీయలో అంచనా విలువ 78,55,000 రూపాయలకి టెండర్ పిలిస్తే అధ్యక్ష -27% వేశారు. ఫైన్, చాలా సంతోషం. ఇంకో వర్క్ అధ్యక్ష, కొండలయ చెరువు కమలాపురం మండలం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా టెండర్ పిలిస్తే 36,50,000కి -21% వచ్చింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మిషన్ కాకతీయ ఇంకొక పని అంచనా విలువ అధ్యక్ష, ఊర చెరువు లత్తగూడెం చింతగాని మండలం, ఈ పనులు టెండర్ పిలిస్తే -33 వచ్చింది అధ్యక్ష. మరి ఈ రకంగా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ప్రభుత్వ పరంగా టెండర్లు పిలిస్తే మిషన్ కాకతీయలో -10 నుంచి -35 దాకా పోతుంది. కానీ అదే మిషన్ భగీరథలో మాత్రం అధ్యక్ష దీని లెక్కలు కూడా మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు చూడండి అధ్యక్ష. నిజాం అధ్యక్ష, ఆదిలాబాద్ ఎస్ఆర్ఎస్పి ఆదిలాబాద్ టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఈ టెండర్లో వచ్చింది L1 అధ్యక్ష. వీళ్ళు వేసిన విధానం చూడండి. L1 0.55, అక్కడేమో -35, ఇక్కడేమో 0.55. L2 అధ్యక్ష 0.15. అది ఈ ప్రొక్యూర్మెంటే, ఇది ఈ ప్రొక్యూర్మెంట్ అధ్యక్ష. అది ఇంకా తక్కువ కాంపిటీషన్. ఇది నేషనల్ లెవెల్లో టెండర్స్ పిలిచేది, ఇంకా ఎక్కువ కాంపిటీషన్లో ఎక్కువ మైనస్ పోవాల్సిన అవసరం ఉండేది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, కొమరం భీం ఆసిఫాబాద్ అధ్యక్ష, కొమరం భీం ఆసిఫాబాద్ అధ్యక్ష, L1 వచ్చి 0.50, L2 వచ్చేసి 0.15 లెస్ దెన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ రకంగా అధ్యక్ష మానకొండూర్ అధ్యక్ష టెండర్ పిలిస్తే పర్కాల్ శేషన్ గన్పూర్ అధ్యక్ష, ఇక్కడికి వచ్చేవారికి L1 0.74 లెస్ అధ్యక్ష, L2 వచ్చేసి 0.14 అధ్యక్ష. నా బాధ ఏంటంటే అధ్యక్ష, అక్కడ -35 పోతుంది, ఇక్కడ టెండర్లో మాత్రం 0.14, 0.15, 0.13. ఇవన్నీ టెండర్లు చూస్తా ఉంటే ఏదో ఒక ఇంట్లో కూర్చొని ఈ టెండర్లన్నీ రాసుకొని
వేసుకున్నట్టు ఉన్నాయి తప్ప ఇది ఈ ప్రొక్యూర్మెంట్ మీద కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా పిలిచినట్టుగా లేవు అధ్యక్ష. ప్రతి దాన్ని కూడా మీరు ఏ కాగితం చూసినా ఏ టెండర్ చూసినా కానీ అదే రకంగా ఉంది. అందుకే నేను మీ ద్వారా 42,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి భారమయ్యేటువంటి ఈ ప్రాజెక్టు ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా జరగలేదని చెప్పడం కోసమే నేను వీటిని ఉదాహరిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతే తప్ప వేరే ఆలోచన నాకేమీ లేదు అధ్యక్ష. మీరు కావాలంటే ఇంకా కూడా నేను కొన్ని చదివి వినిపిస్తాను అధ్యక్ష. మీరు చూడండి, నిజామాబాద్తో పాటు అధ్యక్ష నేను మిషన్ భగీరథ చెప్తా ఉన్నాను, మిషన్ భగీరథ చెప్తా ఉన్నాను అధ్యక్ష. రంగారెడ్డి ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు అండ్ మహేశ్వరం ఎట్సెట్రా. ఈ టెండర్ చూడండి అధ్యక్ష. L1 0.4% అధ్యక్ష, L2 0.15 అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడైనా ఎట్లా ఉంటుంది అధ్యక్ష. మీరు ఇంకోటి చూడండి అధ్యక్ష. మహబూబ్ నగర్ ఎల్లూరు సెగ్మెంట్ అధ్యక్ష, మహబూబ్ నగర్ జోరాల సెగ్మెంట్ అధ్యక్ష చూడండి అధ్యక్ష. ఇది 0.60 అధ్యక్ష L1, L2 వచ్చి 0.30 అధ్యక్ష. వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది. ప్లీజ్ కన్క్లూడ్. అట్లాగే అధ్యక్ష మహబూబ్ నగర్ లో కూడా అలాగే ఉంది అధ్యక్ష. నల్గొండ టేల్ పాయింట్ అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చూడండి దీనికి సంబంధించి టెండర్లు చూస్తే అధ్యక్ష L1 GVPR 0.75% అధ్యక్ష, L2 0.30% అధ్యక్ష, L3 అధ్యక్ష 0.5% ఎక్సెస్ అధ్యక్ష. అంటే టెండర్లు ఈ ప్రొక్యూర్మెంట్లో ఇన్ని 100 కోట్ల మీద టెండర్లు వేసేవాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్లో ఎక్కడెక్కడి నుంచో కూర్చొని వేస్తారు అధ్యక్ష. 0.35, 0.36, 0.5 డిఫరెన్స్తో వరుసగా ఉండి వేసుకునేటువంటి టెండరింగ్ విధానం నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. వీటన్నిటిని చూస్తా ఉంటే డెఫినెట్గా ఇది అండర్స్టాండింగ్ టెండరింగ్ విధానం ద్వారా 42,000 కోట్లకు సంబంధించినటువంటి గోల్మాల్ జరిగిందనేటువంటి ఆలోచన అపోహ ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి టెండర్లకు సంబంధించి ఎస్టిమేషన్ సంబంధించి అన్ని కూడా ఈ సభలో పెట్టాలి, హౌస్ కమిటీ కూడా వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. లేకపోతే ఈ రాష్ట్రం మీద ఈ మిషన్ భగీరథ పేరు మీద 42,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ట్రాన్స్పరెంట్ గా టెండర్లు వేయకుండా ఇదేదో కొద్దిమంది దోచిపెట్టడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం చాలా భారాన్ని మోసేటువంటి పేను ప్రమాదం రాబోతోంది అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, వారు తీసుకొచ్చే డబ్బులన్నీ కూడా అప్పుల ద్వారానే దాదాపు నేషనలైజ్ బ్యాంక్స్ ద్వారా తీసుకొని వస్తున్నామని చెప్తా ఉన్నారు. మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా అధ్యక్ష బడ్జెటేతర నిధుల నుంచే దీన్ని తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే 42,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పుల ద్వారా మిషన్ భగీరథ పేరు మీద తీసుకొచ్చి మీరు పనిచేస్తూ అండర్స్టాండింగ్ టెండరింగ్ విధానంతో అనుకొని 4-5 కలిసి కూర్చొని రాసుకొని ఇవన్నీ పంచుకొని ఈ డబ్బులన్నీ రాష్ట్రం మీద భారం వేస్తే ఈ రాష్ట్రం మీద పడేటువంటి భారం అధ్యక్ష మీరు చూడండి అధ్యక్ష. క్యాగ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అప్పుల పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాదాపు ఆన్ యావరేజ్ 11% అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 11%, 42,000 కోట్లకి 11% తీసుకొని వస్తే అధ్యక్ష ఇది అప్పు కట్టే సమయం కల్లా లేదా సంవత్సరానికల్లా ఈ 42,000 పైన 11% లెక్కేస్తే సంవత్సరానికి దాదాపు 4,400 కోట్ల రూపాయలు కేవలం వడ్డీకి మాత్రమే కట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అదే ప్రిన్సిపల్ అమౌంట్ని తిరిగి ఆ బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే దాదాపు కనీసం 10 సంవత్సరాలు పెట్టుకుంటే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అధ్యక్ష. దీని ఆపరేషన్ మెయింటెనెన్స్ తీసుకుంటే 10% లెక్కేసుకుంటే అదొక 4,000 కోట్ల రూపాయల భారం పడబోతా ఉంది అధ్యక్ష. అంతిమంగా 2019 తర్వాత మీరు చేసిన తప్పిదాలకి మేము వచ్చిన తర్వాత ఆ భారాన్ని మోయాల్సినటువంటి భారం మా మీద పడి అంతిమంగా సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఈ మిషన్ భగీరథ మీద సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి భారం పడుతుంది అధ్యక్ష. ఆ భారంతో పాటు మీరు తీసుకొచ్చినటువంటి 42,000 కోట్ల రూపాయలైనా కనీసం ఈ రాష్ట్ర ప్రజానికానికి ట్రాన్స్పరెంట్గా ఏమైనా ఉపయోగపడుతుందేమో అని ఆలోచన చేస్తూ ఉంటే అది ఎక్కడ ట్రాన్స్పరెంట్గా కనపడట్లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా ఈ టెండర్ మిషన్ భగీరథ సంబంధించిన టెండర్స్ అన్ని
కూడా ఈ హౌస్లో పెట్టాలి, అవసరమైతే హౌస్ కమిటీ వేయాలి. ఈ హౌస్ కమిటీ కూడా వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటే ఇంకా దాంట్లో కూడా లోతుగా చర్చించి అవసరమైతే సెంట్రల్ విజిలెన్స్ కూడా రాసి, ఎందుకంటే దీనికి సంబంధించిన నిధులన్నీ కూడా పెద్ద ఎత్తున నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొని వస్తా ఉన్నాం. ఆ భారం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజానికం మీద పడబోతోంది. కాబట్టి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్ర విభజన జరిగే సమయం కల్లా మనకు వచ్చిన సంక్రమించినటువంటి అప్పులు దాదాపు 69,000 కోట్లు ఉంటే అధ్యక్ష, కేవలం 2.5 సంవత్సరాల్లో ఇది 1,21,000కి పెరిగినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. కేవలం 2.5 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొనొచ్చు, ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొనొచ్చు. వచ్చేటువంటి రాష్ట్ర ప్రజానీక చెమటోడ్స్తో వచ్చినటువంటి ఆ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన డబ్బుల్ని, ఈ అప్పుల్ని మీరు ఈ రకంగా దోబరా చేసి అడ్డగోలుగా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఈ రాష్ట్రం పైన భారం పడబోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీలో పెట్టాలి. దీని మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి, హౌస్ కమిటీ వేయాలి, సిబిసికి కూడా నివేదించాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ అవినీతిని అరికట్టాలంటే తప్పనిసరిగా మనం చర్యలు తీసుకోవాల్సిందే. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడుతూ అవినీతిని అరికట్టడం కోసం, నేను ముఖ్యమంత్రి గారి గురించే చెప్తాను, అవినీతిని అరికట్టడం కోసం మనం తప్పనిసరిగా చర్యలు చేపట్టాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఎస్ అధ్యక్ష, తప్పనిసరిగా చేపట్టాల్సిందే. ఆ అవినీతిని అరికట్టడం కోసం ఇది ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టుగా ఉన్న ఏజెన్సీలు అన్నిటికీ ఒప్పచెప్పాలి. అట్లాగే అధ్యక్ష, మిషన్ భగీరథ మీద కూడా తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానికానికి, దేశానికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడే మంత్రి గారు వారు ఇచ్చినటువంటి అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతసేపు మాటలు వింటూ ఉంటే ఒక కవి గారు చెప్పిన మాట గుర్తొచ్చింది అధ్యక్ష. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అనే మాట గుర్తొచ్చింది అధ్యక్ష. నేను వట్టి మాటలు అన్నా కానీ బట్టి మాటలు అనలేదు అధ్యక్ష. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అని చెప్పి అలనాడు కవి గారు అన్నారు అధ్యక్ష. ఈరోజు సభలో ఉన్న వాళ్ళందరం కూడా మరి అలాంటి గట్టి మేలు తలపెట్టే విధంగా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి తప్ప ప్రజలను అవమానపరిచే విధంగా, అపోహలు సృష్టించే విధంగా మాట్లాడుకుంటే ఇది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం, సునీత గారు ఒక్క నిమిషం ప్లీజ్ కన్క్లూడ్. 1 minute లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్ మేడం. మంత్రి గారు ఇప్పుడే వారు నోటిస్తూ మేడం ప్లీజ్ 1 minute లో కన్క్లూడ్ చేయండి. ఎస్ మేడం. వారు మంత్రి గారు వారు నోటిస్తూ వారు ఒక మాట చెప్పారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ మిషన్ భగీరథని ప్రధానమంత్రి మోడీ గారు మెచ్చుకుంటున్నారు, నీతి ఆయోగ్ వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఈ మిషన్ భగీరథని ప్రధానమంత్రి మోడీ గారి చేత 7th August 2016 నాడు ఇనాగరేషన్ కూడా చేపించాం అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను వారికి మీ ద్వారా ఒక దృష్టి తీసుకున్నా. ఎవరో చేసిన ప్రాజెక్ట్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 2008లో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు ఇవ్వడానికి మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్లకి గజ్వేల్ దగ్గర చిన్న పొక్కబెట్టి నీళ్లు తీసుకొని మేము మిషన్ భగీరథని ఇనాగరేట్ చేపిస్తున్నామంటే ఇది తప్పుడు సమాచారం, ఇది తప్పుడు ప్రచారం అని చెప్తూ, ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్తూ మీ ద్వారా ఈ రాష్ట్ర అధ్యక్ష, ఈరోజు అందరం కూడా ఈ సభలో ఉన్న వాళ్ళందరం కూడా ప్రజా ఆమోదంతో వచ్చిన వాళ్ళమే. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కష్టాల్ని తీర్చడం కోసం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈ సభలో కూర్చుంటున్నాం అధ్యక్ష. అందరం కూడా మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించాలి. ఎంతసేపు అనుమానాలు, అపోహలు అంటూ మాట్లాడడం, అదేవిధంగా ప్రజల్ని కూడా గందరగోళానికి దృష్టి మళ్లించడం అనేది మంచి విషయం కాదు అధ్యక్ష. నాకు మొట్టమొదలు ఒక విషయం మీద నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మిషన్ భగీరథ అంటేనే ఒక మహాత్ముని పేరు, ఒక మహాపురుషుని పేరు. గంగమ్మను మరి నేల మీదకి తీసుకొచ్చిన నిష్కలంకుని పేరు అని చెప్పి మరి బట్టి విక్రమార్క గారు ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష. అవును,
అంతటి నిష్కలంకుడు కాబట్టే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఈ పథకాన్ని చేపట్టారు అధ్యక్ష. అందుకే దానికి మరి భగీరథ మిషన్ భగీరథ అనే నామకరణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ఇంతకుముందు వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ప్రాధాన్యత గల అంశాలని తీసుకోవాలి అని చెప్పారు. శ్రీహరికోటలో రాకెట్లు ఎగరేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంట్లో ఒక టీవీ ఉంటుంది అధ్యక్ష. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు మరి సెల్ ఫోన్ ఉంటుంది అధ్యక్ష. మరి అభివృద్ధి అదే అయితే సంతోషమే అధ్యక్ష. మరి ప్రాధాన్యత ఏదో వారు చెప్పాలి అధ్యక్ష. ఈరోజు ఆడబిడ్డ కోసుల దూరం బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం వెళ్తుంటే ఇది ప్రాధాన్యత కాదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఏం జరిగింది అధ్యక్ష, మేము ఇది చేశాం, మేము అది చేశాం, ప్రధానమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తే అయిపోతుందని అడిగారు. అలనాడు ఏం జరిగిందని అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారి ఏలుబడిలో పులివెందులకు నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. చంద్రబాబు గారి ఏలుబడిలో కుప్పానికి నీళ్లు పోయినాయి అధ్యక్ష. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చిత్తూరు జిల్లాకు చేసుకున్నాడు అధ్యక్ష. కానీ ఈరోజు మంచినీటి పథకం విషయంలోకి వస్తే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేపట్టిన ఈ పథకం ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తుంది అధ్యక్ష. ఈరోజు చేస్తున్న పని అది అని చెప్పి ఈ సభాసదులకు నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. సమైక్య పాలనలో ఆ రోజు జానారెడ్డి గారు మరి పెద్దలు సరే ఆవేశంతో మాట్లాడారో ఏ విధంగా మాట్లాడారో కానీ ఆ రోజు నల్గొండ జిల్లాకు గనక నీళ్ళు ఇచ్చి ఉంటే ఈరోజు నా నల్గొండ జిల్లాలో ఈ ఫ్లోరిన్ బాధ ఉండేదాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మేము ఆవేశంతో మాట్లాడట్లేదు అధ్యక్ష, ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం. ఇన్నేళ్ల ఏర్బడిలో మేము ఏ విధంగా దరిద్రానికి గురైనామో ఈరోజు ఈ పాపం ఎవరిదో మా ఆవేదన ఈరోజు మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అనుమానాలు ఉన్నాయన్నారు, అనుమానాలు ఉంటాయి అధ్యక్ష, ఎందుకు ఉండవు? మరి ఆ రోజు నమ్మించి ఆ రోజు మరి ప్రతిపక్షంలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని పార్టీకి మాకు మీరు బలాన్ని ఇవ్వండి, మాతో చేరండి, మీకు మంత్రి పదవి ఇస్తాం, మీరు కోరుకున్నట్టుగా తెలంగాణకు సహకారం ఇస్తామని చెప్పి ఆ తర్వాత మోసం చేసింది ఎవరో వారికి తెలుసు కాబట్టి వాళ్ళకి అనుమానాలు ఉంటాయి అధ్యక్ష. నీళ్ళు ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసింది ఎవరో మరి తెలుసు కాబట్టి వాళ్ళకి అనుమానాలు ఉంటాయి అధ్యక్ష. ప్రాణహిత చేవెళ్ళా అని చెప్పి మొదలుపెట్టి ఎక్కడ మొదలుపెట్టినరు, ఎక్కడ శంకుస్థాపన చేసిండ్రు, ఎక్కడ కాలువలు తవ్వినరు, ఎక్కడ నీళ్ళు ఇచ్చిండ్రో ఇవన్నీ చూశాం కాబట్టి వాళ్ళకి అనుమానాలు ఉంటాయి అధ్యక్ష. అపోహలు పడడంలో తప్పేం లేదు అధ్యక్ష. కానీ మరి మిషన్ భగీరథ అంటే ఏంటో తెలియదు, మిషన్ కాకతీయ అంటే ఏంటో తెలియదు. మిషన్ భగీరథ సబ్జెక్ట్ చెప్తా ఉంటే ఆ సబ్జెక్ట్ని డీవియేట్ చేస్తూ మిషన్ కాకతీయ గురించి చర్చించిండ్రంటే వారికి నిజంగా ఎన్ని అనుమానాలు ఉన్నాయో అర్థమైపోతా ఉంది అధ్యక్ష. చాలా కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉన్నారు అధ్యక్ష. మాట్లాడుతూ చెప్పారు మీరు చాలా కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉన్నారు అధ్యక్ష. వారు మాట్లాడుతూ అన్నారు మేము ఆ రోజు సహకరించాం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే ప్రజలు మా పక్షాన ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. ప్రజలు ఎవరిని చీకొట్టారో ఎవరు ఎక్కడున్నారో ఈరోజు తెలంగాణ అంతా కూడా తెలుసు అధ్యక్ష. అందుకోసమే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కృషి చేసిన అలనాటి మరి ఉద్యమకారులు మా అధినేత ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నీరు నిధులు నియామకాలే ఒక అజెండాగా తీసుకుని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశారు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో లేకపోయినా సరే నీళ్ళ కోసమే మనం ఉద్యమించాం కాబట్టి తప్పకుండా మరి నీళ్లు అందించాలి. కేవలం సాగునీరే కాదు మంచినీరు కూడా అందించాలి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డ ఎవ్వరు కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష. ఈరోజు చెప్పాలంటే అధ్యక్ష మరి మీరు బాగా నీళ్ళు ఇచ్చారు, కరెక్టే. మీరు బాగా నీళ్ళు ఇస్తే నల్గొండలో మరి ఫ్లోరిన్ బాధ ఎందుకుందని నేను అడుగుతా ఉన్నాను. మీరు బాగా నీళ్లు అందించి ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆ అడవుల్లో ఆదివాసీలు రోగాల బారిన ఎందుకు పడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వీటికి మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. కలుషిత నీళ్లు తాగి రోగాల బారిన పడ్డ వారికి మీరు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము నీళ్ళు ఇచ్చాం, మేము చేసిన ప్రాజెక్టుల ద్వారా మీరు నీళ్ళు తెచ్చుకుంటారని అడుగుతున్నారు అధ్యక్ష. మీరు చేసిన ప్రాజెక్టులు ఎన్నో, ఈరోజు మేము స్టెబిలైజ్ చేస్తున్న ప్రాజెక్టులు ఎన్నో, లెక్కలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు అధ్యక్ష, దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఈరోజు నేను కూడా సబ్జెక్ట్ డివియేట్ కావడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ సభను గౌరవించాలి కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అధ్యక్ష ఈరోజు మేము నీళ్ళు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. గర్వంగా చెప్తా ఉన్నాం
ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా రక్షిత మంచినీరు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఈరోజు బిందెలు పట్టుకుని మైళ్ళ దూరం వెళ్ళే మరి గతి ఈరోజు మాకు పట్టకుండా మా ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. వెనుకటికి మేము చూసేది అధ్యక్ష, ఎండలల్లో వానలల్లో చలిలల్లో కూడా నానా యాతలు పడుకుంటూ మరి ఎక్కడెక్కడికో పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది అధ్యక్ష. వ్యవసాయ బావు దగ్గరికి పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితిలో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న విషయాలు చూస్తుంటే చాలా నవ్వొస్తుంటుంది అధ్యక్ష. మిషన్ భగీరథకు వాళ్ళు ఇచ్చిన నీటి పథకాలకు నక్కకు నాకలోగా అనుకున్నంత వ్యత్యాసం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నిజంగా ఇంతమంది ఫ్లోరైడ్తో బాధపడేవారా, ఇంతమంది చనిపోయేవారా, ఇంతమందికి విష జ్వరాలు వచ్చేవా అని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వాస్తవంగా ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, మరి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన పథకం కాదు అధ్యక్ష. వారు మాట్లాడుతూ చెప్పారు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకున్నామని. గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకోవడం కాదు అధ్యక్ష. ఇప్పటి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అలనాడే మరి ఆ రోజు లోయర్ మానేర్ నుంచి ఈ పథకాన్ని అక్కడ ఉన్న సిద్దిపేటలో ఉన్న 140 గ్రామాలకు మంచినీటిని అందించారు. కాబట్టే అదే స్ఫూర్తిని ఈరోజు మరి మీ తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకున్నాం అధ్యక్ష. గుజరాత్ సిద్దిపేటను కాపీ కొట్టింది తప్ప గుజరాత్ను తెలంగాణ కాపీ కొట్టలేదు. ఇది సభ్యులు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి అధ్యక్ష. పట్టణ ప్రాంతంలో పెరిగిన నేను అధ్యక్ష మరి హ్యాండ్ బోర్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. భూగర్భ జలాలు అడుగంటిపోతా ఉంటే మరి కరెంటు లేని పరిస్థితిలో బోర్లు ఎండిపోయి నీళ్లు రాక ఎన్నో అవస్థలు పడిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. దళిత వాడల్ని పట్టించుకున్న పరిస్థితే లేకుండే అధ్యక్ష. ఊరుకు తూర్పున వాళ్ళ నుంచి అంటరాని వాళ్ళని చెప్తూ ఆ రోజు వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టారో మనకు తెలుసు అధ్యక్ష. గిరిజన తండాలలో ఉన్న వాళ్ళను, ఆదివాసీ గుడాలలో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు అధ్యక్ష. వానాకాలంలో మోటార్లు కాలిపోతే కూడా ఆ మోటార్లు రిపేర్ చేయించడానికి కూడా దిక్కులేని పరిస్థితి ఉండేది అధ్యక్ష. నేను కూడా ఒక సర్పంచ్గా, ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టాను అధ్యక్ష. అప్పట్లో మాకు వచ్చే జనరల్ ఫండ్ అంతా కూడా హ్యాండ్ పంపులు రిపేర్ చేయించడానికో లేకపోతే కొత్త హ్యాండ్ పంపులు పెట్టించడానికో మా నిధులు సరిపోయేవి తప్ప ఏ రోజు కూడా మరి గ్రామాలలో ఉన్న ప్రజలకి నీళ్ళు అందించే అవకాశం ఎప్పుడు కూడా లేకుండే అధ్యక్ష. ఈరోజు చెప్తా ఉన్నారు కట్టిన మిషన్ కాకతీయ నుంచి నీళ్లు తీసుకోవచ్చు కదా, చెరువులు తవ్వారు కదా అని అడుగుతున్నారు అధ్యక్ష. ఇన్నేళ్ల నుంచి మీరు చెప్పిన మాటే నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ తెలంగాణకు ఇరుపక్కల 2 నదులు పారుతున్నాయి, జీవనదులు పారుతూ ఉన్నాయి. కానీ ఎందుకు ఇంత దుర్భిక్షం ఈ ప్రాంతంలో ఏర్పడింది అని అడుగుతున్నాను అధ్యక్ష. సాగునీరు కాదు మంచినీరుకే ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఈరోజు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం నాకు ఒక విషయం గుర్తొస్తా ఉంది అధ్యక్ష. వెనుకటికైతే మరి పెద్ద మనుషులు ఎక్కడికైనా తీర్థయాత్రలో పోతే మరచెంబు పెట్టుకొని పోదురు అధ్యక్ష. ఈ మరచెంబులో నీళ్ళు తెచ్చుకుందరు. ఈ మరచెంబులో నీళ్ళు ఎందుకు తెస్తున్నారు, ఏం చేసుకుంటారు, ఈ మరచెంబులో నీళ్ళు సరిపోతాయా అని నేను అనుకున్నాను. ఎందుకంటే కాశీ పోవాలంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. దాదాపు 30 గంటల ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి రావాలి. ఆ కాశీలో గంగమ్మ నీళ్ళు తెచ్చుకుంటుంటే ఈ చెంబడి నీళ్ళు ఏం సరిపోతాయని నేను అనుకునేది అధ్యక్ష. అప్పుడు మా పెద్దలు చెప్పారు ఏం లేదు, ఈ నీళ్ళని కనుక తీసుకొచ్చుకొని మన సేద బావులలో కొన్ని, మన వ్యవసాయ బావులలో కానీ కొన్ని పోసుకుంటే మరి ఆ లక్ష్మీదేవమ్మ మన ఇంటికి వస్తుంది, పంటలు బాగా పండుతాయి, మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు ఆ గంగమ్మ నీళ్లు ఇంటింటికి తీసుకొచ్చే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని అభినందించాల్సింది పోయి ప్రతిపక్షాలు మరి ఇంత కక్షపూరితంగా కసితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పాపం పరాభవం చెందారు కాబట్టి, ప్రజల నుంచి చీత్కరించబడ్డారు కాబట్టి వాళ్ళ ఆవేశంలో, వాళ్ళ ఆవేదనలో అర్థం ఉందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. మరి గతంలో చూసుకుంటే అధ్యక్ష ఎక్కడైనా సరే ఏ పుణ్యక్షేత్రంలో అయినా సరే అధ్యక్ష మరి గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలు తప్పకుండా అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి అధ్యక్ష. కానీ మా యాదగిరిగుట్ట దగ్గర మాత్రం ఎలాంటి జీవనది లేదు అధ్యక్ష. మాకు ఎలాంటి నదీ జలాలు వచ్చే అవకాశం లేదు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారి పుణ్యాన మాకు మా యాదగిరిగుట్టకు కూడా గోదావరి జలాలు అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. కేవలం సాగునీరే కాదు, త్రాగునీరు ద్వారా కూడా ఈరోజు యాదగిరిగుట్ట పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గోదావరి జలాలు అందుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష నేను మంత్రి గారిని కోరుతున్నది ఒకటే, ఈ పవిత్ర జలాలను మరి భక్తులకు మంచినీళ్ళుగా అందించే ఒక ప్రత్యేకమైన ప్రణాళికను మీరు చేపట్టాలని, అదేవిధంగా మసీదులకు, చర్చిలకు, గురుద్వారాలకు కూడా మంచినీళ్లు మీరు అందించాలని ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు, ఆసుపత్రులకు, కార్యాలయాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమానికి మరి హైదరాబాద్లో కూడా నీళ్లకు అనేక అవస్థలు ఉన్నాయి అధ్యక్ష. గతంలో మరి కాంగ్రెస్ హయాంలో వేసిన పైప్ లైన్లు పగిలిపోయి ఎన్నోసార్లు లీకేజీలు ఏర్పడి దాంట్లో బ్యాక్టీరియా చేరి అనేక మంది రోగాల పాలైన సందర్భం మనం చూసాం అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని 2 డెడికేటెడ్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా మాకు అందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం అధ్యక్ష. ఈరోజు ఇంకొక విషయం కూడా అధ్యక్ష, బస్ స్టాండ్లలో కూడా రైల్వే స్టేషన్లలో, స్టేడియంలలో కూడా అక్కడక్కడ ఇప్పటికి కూడా నీటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగే పరిస్థితి కాబట్టి దయచేసి మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఇలాంటి మరి క్రీడా మైదానాలలో, సామాజిక స్థలాలలో కూడా తప్పకుండా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగరం నిత్యం మంచినీటి కోసం అనుభవిస్తున్నది కాబట్టి ఈ డెడికేటెడ్ రిజర్వాయర్ ద్వారా అందిస్తున్న నీటిని ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి నల్ల ద్వారా మీరు అందిస్తున్నందుకు సంతోషిస్తూనే ఎలాంటి లీకేజీలు లేకుండా మంచి పటిష్టమైన నాణ్యమైన పైపులను వాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి సభాసదులు అందరు కనుక ఒప్పుకుంటే ఒక తీర్మానాన్ని కూడా నేను ప్రవేశపెట్టాలనుకుంటున్నాను అధ్యక్ష. పాలమూరు ఎత్తిపోత పథకం ద్వారా కావచ్చు, లేకపోతే మరో పథకం ద్వారా కావచ్చు, కృష్ణా నది నీళ్ళ పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నది కాబట్టి హైదరాబాద్ నగరానికి మంచి నీళ్లు అందించడం కోసం కనీసం 50 టీఎంసీల కృష్ణా నది ద్వారా కేటాయించాలని చెప్పి నేను మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష. మన కేంద్ర ప్రభుత్వం పైన మరి కృష్ణా ట్రిబ్యునల్ పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయంలో నిబంధనలు గనక అనుమతిస్తే తీర్మానం చేయాలని చెప్పి నేను ఈ సభను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా తప్పకుండా ఈ తీర్మానానికి మరి తీర్మానాన్ని బలపరుస్తారని, మద్దతు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ హైదరాబాద్కు నీళ్ళిచ్చే పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్న దుష్ట శక్తుల్ని తప్పకుండా వారి ప్రయత్నాల్ని విఫలం చేసే విధంగా ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి మరి తప్పకుండా ఆ దుష్ట శక్తుల్ని అంతమొందిస్తారని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీక్ష. గౌరవ సభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్ గారు. मैडम, ये हुकूमत की जानिब से जो मिशन भागीरथा जो स्कीम चालू की जा रही है बड़ी अच्छी बात है। मजलिस इत्तेहादुल मुस्लिमीन इसकी तायद करती, चूँकि हर किसी को पानी देना ज़रूरी है और इस स्कीम के तहत फ्री कनेक्शन दिए जा रहे हैं। बहुत अच्छी बात है। क्या पानी भी फ्री सप्लाई किया जाएगा। आज शहर हैदराबाद के अंदर पानी की जो किल्लत है, आज शहर हैदराबाद में निज़ाम के ज़माने से तमाम पाइपलाइन बिछी गई है और बहुत सारे एरियाओं के अंदर ऐसी पाइपलाइन है और बहुत सारे लीकेजेस हैं। मुसलसिल परस्यू करने के बावजूद भी वो काम नहीं हो रहे हैं। जैसा कि आज शहर हैदराबाद के अंदर तमाम इंफ्रास्ट्रक्चर है, करोड़ों रुपए के खर्चे से तमाम इंफ्रास्ट्रक्चर बनाया गया, लेकिन आज शहर हैदराबाद को उस्मान सागर से, हिमायत सागर से पानी नहीं दिया जा रहा है। अगर आप हिमायत सागर, उस्मान सागर को कृष्णा के फेज 4 से अगर पानी की सप्लाई दी जाए तो बहुत अच्छी बात है। चूंकि उस्मान सागर और हिमायत सागर से तमाम इंफ्रास्ट्रक्चर है, फिल्टर बेड है और हिमायत शहर हैदराबाद को
मांजरा और सिंकुर से भी पानी दिया जा रहा था। आज वहां पर पानी सफिशिएंट होने के बावजूद भी शहर हैदराबाद को सिंगूर से पानी नहीं दिया जा रहा है। सिंगूर के चारों फेज 1, फेज 2, फेज 3, फेज 4 कंप्लीट हुए हैं और वो 4000 करोड़ रुपए के सर्वे से और जो 4000 करोड़ रुपए सर्व किए गए वो शहर हैदराबाद के वाटर डिपार्टमेंट के पैसे से वहां से लेकर वहां पर ये फेज मुकम्मल किए गए, लेकिन उसके बावजूद भी सिंकुर और मांजरा से शहर हैदराबाद को पानी नहीं दिया जा रहा है। आज जैसा कि आज आप गोदावरी की बात कर रहे हैं, गोदावरी से जो पाइपलाइन लाई जा रही है वो एक पाइपलाइन लाई जा रही है। अगर वो पाइपलाइन किसी वजह से डैमेज हो गई तो शहर हैदराबाद को पानी का खतरा भी नहीं मिलेगा। लेकिन उसके साथ ही साथ जो पानी की जो कास्ट आ रही है उस्मान सागर, हिमायत सागर से 3 रुपीज पर किलो लीटर के हिसाब से, कृष्णा से 35 रुपीज से, गोदावरी से जो पानी आएगा वो 40 रुपीज के हिसाब से है। क्यों नहीं आप हिमायत सागर और उस्मान सागर को फिल करते? अगर फेज 4 के जरिए अगर हिमायत सागर को अगर पानी दिया जाएगा तो ये बड़ी अच्छी बात है। क्योंकि आज नागार्जुना सागर के अंदर भी पंपिंग के जरिए ही पानी दिया जाता, लेकिन शहर हैदराबाद में जो रिजर्वायर्स हैं, जो फिल्टर प्लांट्स हैं, वहां से ग्रेविटी के जरिए वहां से शहर हैदराबाद को पानी मिलता है। तो मेरी आपके जरिए हुकूमत से गुजारिश है कि उस्मान सागर और हिमायत सागर को फेज 4 के जरिए फिल करना चाहिए। और ये जो डिस्टेंस है यहाँ से जो आना पानी आने का, सिंकुर और मांजरा से 60 किलोमीटर के फासले से पानी आता, गोदावरी से जो पानी आ रहा है वो 220 किलोमीटर से आ रहा है, कृष्णा से 172 किलोमीटर से आ रहा है, जबकि मांजरा और सिंगूर से तमाम लाइनें हैं, तमाम इंफ्रास्ट्रक्चर है और कम डिस्टेंस है। अगर आप गोदावरी से अगर पानी लाएंगे तो आप सोचिए कि इलेक्ट्रिसिटी का बिल कितना होगा, उसमें और इसमें हजारों रुपये का डिफरेंस आएगा। तो मेरी आपके जरिए हुकूमत से गुजारिश है कि आप सिंगूर और मांजरा को भी हैदराबाद के लिए चालू करिए। आज हम पिछले 20 साल से हमारे शहर हैदराबाद के अंदर जो रिजर्वायर्स हैं, जैसा कि पुराने शहर के अंदर जहानुमा रिजर्वायर, चंदूलाल बारादरी, मुगलपुरा, संतोष नगर रिजर्वायर, मादन्ना पेट रिजर्वायर, बंजारा हिल का अपोजिट जो जीवी के माल के सामने जो रिजर्वायर है, ये तकरीबन 40 वर्ष से है। इसके मेंटेनेंस के लिए इसके अंदर लीकेजेस है। मैं मुसलसिल, जैसा कि मेरे हल्के के अंदर खुद मैं पिछले 20 साल से मुसलसिल नुमाइंदगी करते आ रहा हूं, लेकिन ये रिजर्वायर को रिपेयर नहीं किया जाता। और आज पुराने शहर के अंदर आज सलाला, बंडागुड़ा, रियासत नगर, सीआरपीएफ मैसरम के अंदर नए रिजर्वायर बनाए गए और फेज 3 के जरिए उसको कनेक्ट किया गया, लेकिन वो रिजर्वायर भी आज फिल नहीं हो रहे हैं। कारवान के अंदर 2 रिजर्वायर सैंक्शन हो चुके हैं, लेकिन उसके बावजूद भी वो रिजर्वायर को टेंडर कॉल नहीं किया जा रहा है। आज शहर हैदराबाद के अंदर हम मुसलसिल नुमाइंदगी करने के बाद हमारे छोटे छोटे काम मंजूर नहीं किए जाते। बहुत सारे इलाकों के अंदर पॉल्यूटेड वाटर है, लीकेजेस है, मुसलसिल बोलने के बावजूद भी उन पॉल्यूटेड वाटर को दूर करने के लिए एक ऐसा लंबा प्रोसेस बना के रखे हैं कि एक छोटे से काम के लिए भी अगर कोई सैंक्शन करवाना होता है तो उसके लिए 15 दिन से 1 महीने का अरसा हो जाता है। तो मैं आपके जरिए हुकूमत से कहना चाहता हूं कि आप इन चीजों पर गौर करिए। चूंकि सराउंडिंग के अंदर जो म्यूनिसिपालिटीज हैं वहां पर आप जो गोदावरी से पानी लाने के लिए कर रहे हैं वो 2500 किलोमीटर का सराउंडिंग एरिया है। बहुत अच्छी बात है, चूंकि हम ये समझ रहे हैं कि आप ये जो सराउंडिंग के अंदर पानी देना चाहते हैं बड़ी अच्छी बात है, लेकिन आज जैसा कि आप शादनगर में और दूसरे इलाकों के अंदर जो रिजर्वायर बना रहे हैं, मैं जहां तक समझता हूं कि ये रिजर्वायर कंप्लीट होने के लिए बरस लग जाएंगे। तो मेरी आपसे गुजारिश है कि आप हमारे शहर हैदराबाद के अंदर
जो पुराना इंफ्रास्ट्रक्चर है उसी को रखते हुए आप उस्मान सागर और हिमायत सागर को फिल करना चाहिए। चूंकि उस्मान सागर और हिमायत सागर के लिए अगर आप फोर्थ फेज अगर उस्मान सागर का स्टार्ट करेंगे तो आपको 1200 से 1400 करोड़ रुपए के अंदर वो फोर्थ फेज मुकम्मिल हो जाएगा। तो मेरी आपके जरिए हुकूमत से गुजारिश है कि फोर्थ फेज के जरिए उस्मान सागर और हिमायत सागर को फिल करें और मांजरा और सिंगूर से जो ऑलरेडी पाइपलाइन बिछी हुई है तमाम इंफ्रास्ट्रक्चर मुकम्मिल है उसको चालू करना चाहिए। अब हालिया बरसे के अंदर पानी ज्यादा होने की वजह से पानी को जाया कर दिया गया, लेकिन शहर हैदराबाद को पानी नहीं दिया गया। तो मैं आपसे यही कहना चाहता हूं कि आज सिंगूर और मांजरा के अंदर 800 लेबर बैठे हुए हैं जो जिनके लिए काम नहीं है, उनके सैलरीज पर हजारों सौ करोड़ रुपए खर्च हो रहे हैं। तो मैं आपसे के जरिए हुकूमत से कहना चाहता हूं कि आप उस्मान सागर और हिमायत सागर को जाया ना करें, बल्कि उन रिजर्वायर को आप फोर्थ फेज के जरिए कृष्णा से पानी दीजिए और सिंगूर और मांजरा के जो ऑलरेडी पाइपलाइंस हैं उस पाइपलाइन के जरिए आप शहर हैदराबाद को पानी देना। और शहर हैदराबाद के अंदर मैं जो रिजर्वायर कहा वो रिजर्वायर को कंप्लीट करना चाहिए और उन रिजर्वायर के जरिए और हमारे हलकों के अंदर जो ऐसी पाइपलाइंस हैं जिन इलाकों में पॉल्यूटेड वाटर आ रहा है वहां पर उन तमाम तकालीफ को दूर करना चाहिए। शुक्रिया। NVSS ప్రభాకర్ గారు ఈ మిషన్ భగీరథకు సంబంధించి